ప్రపంచమంతా ఈ జగమంతా ఎప్పటి నుంచో ఆశించిన అయోధ్య బాలరాముని యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఇక్కడ ఈ ఊర్లో కానీ ప్రతి ఊర్లో కానీ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం చాలా సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం కోసం పాపం ఆ రోజుల్లో కరసేవకులు ఎంతోమందో కష్టపడి 500 సంవత్సరాల పోరాటం తర్వాత 4 సంవత్సరాల 2 నెలల కిందట నవంబర్ 9వ తేదీ నాడు 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధాన అంశము ముస్లింలకు కూడా సంబంధించిన వాళ్ళకు కూడా సపరేట్గా ప్యాకేజ్ పెట్టారు. నాకు రాత్రి చాలా సంతోషమైన కార్యక్రమం. ముస్లిం పెద్దలు కూడా గమనించి మీరు కూడా అందరూ ప్రార్థనలు చేయండి, ఎవరు విమర్శించద్దు అని చెప్పడం చాలా సంతోషం. కారణం మనమంతా ఒకటే. అందులో రామరాజ్య పాలన ఎందుకు ప్రధానం అంటే ఆయన యొక్క ధర్మపాలన. పన్నులు తక్కువగా రాబట్టాలా, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలా, శాంతి భద్రతలు బాగుండాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించేదానికి కారణం చాలా మందిని దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా పిలవడం జరిగింది. 4000 మంది సాధు పుంగవులు అయితే 4000 మంది ఈ దేశంలోని విదేశాలని ప్రముఖులు, 50,000 మందితో పోలీసు భద్రత, 40,000 కోట్లతో అయోధ్య ట్రస్ట్ ఫండ్స్ కాకుండా ట్రస్టుకు 4,000 కోట్లు రావడం జరిగింది. నా వంతుగా కూడా నేను స్వయంగా 10 లక్షలు ఇవ్వడమే కాకుండా చాలా మందికి చెప్తే పాపం 60 లక్షలు, నా 10, 60, 70 లక్షల రూపాయలు సందా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు? మంచి పాలన జరగాల, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. అసలు మోడీ గారు మొన్న మేము బాలసముద్రం అని అనంతపురం పోయినప్పుడు మీరు చూసింటారు టీవీలలో. అక్కడ వీరభద్ర స్వామి మరియు దుర్గామాతకు ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెప్పిన 10 మాటలు, పన్నులు తక్కువగా ఉండాలా, అది సక్రమంగా ప్రజలకు చేరాల, అన్ని రకాలుగా బాగుపడాల, రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, టాయిలెట్ కానీ, మత సామరస్యం కానీ, కరెంటు కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, సంక్షేమం అంతా జరగాల. అందులో భాగమే మన దేశం 5వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాలు. మొత్తం ఈ ప్రపంచంలో 195 దేశాలు. అందులో వ్యాపారాలు కూడా బాగుండాల, ఒకరికొకరు సఖ్యత బాగుండాల, అసలు జీడిపి పెరగాల, ద్రవ్యోల్బణం తగ్గాల, విదేశాలతో సఖ్యత ఉండాలా, దేశ భద్రత బాగుండాలా, రక్షణ మరింత ఉండాలా, ఆస్తుల కల్పన జరగాల. ఇది శ్రీరాముడు కోరినది. కాబట్టి శ్రీరాముడి యొక్క పునఃప్రతిష్ఠ కారణం మత సామరస్యంతో పాటు దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తు ఉందో లేదో మీరు ఒక్కసారి ఇక్కడ స్థానికంగా నేను ఆలోచించిన. మున్సిపాలిటీ అయితే తప్ప వ్యాపార అభివృద్ధి కాదు. చిన్న పన్నులు పెంచినాం, అది కూడా నేను ఒక్కని స్వయంగా ఆ రోజునే అప్పారావు అని లా సెక్రటరీని పట్టుకొని తగ్గించడం కూడా జరిగింది. ఇప్పుడు పాలన చూస్తే నేను ఘోరంగా ఉంది పరిస్థితి. త్రాగు నీళ్ళను కూడా ఇక్కడ అమ్ముతారంటే, నేను త్రాగు నీళ్ళను ఆ రోజు 10 పైసలు లీటర్లు పెడితే అది 2 రూపాయలు 3 రూపాయలకు అమ్ముతారంట. కరెంటు రేటు పెంచారు, వ్యాపారాలు తగ్గిపోయినాయి, భూమి కబ్జా జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, నాటు సారాయి రూపంలో అమ్ముతారు, దేవుడిచ్చిన ఎర్రసందలు కూడా అమ్ముతారు, కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడంలే, రైతులు నష్టపోయినారు, చేనేతలు నష్టపోయినారు. ఈ ఊళ్ళో చేనేతలు ఈ ఊళ్ళో ఇప్పుడు నేను వ్యాపారాల్లో గమనించాల వ్యాపారాల మోరుగుళ్ళే చెప్తారు, చేనేత రంగం కుదేలైంది, రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఈ జగన్ రెడ్డి గారు కరువు ప్రకటించాడు. రాముడు అది కాదు కోరినది, కరువు రాకూడదు, వచ్చినా కూడా ఆదుకోవాలి. నేను ఇప్పుడు పెద్ద బస్సుల్లో విచారిస్తే పంటంతా పోయింది, కరువు ప్రకటించేదానికి జగన్ రెడ్డికి మనసు ఒప్పుకోలేదు. మన సొంత షర్మిలమ్మ కూడా పూర్తి స్థాయిలో నియంత కాకూడదు అంటుంది. కానీ ఆయన నియంత కొన్ని పత్రికలను పక్కన పెట్టుకుంటాడు, ప్రతిపక్షాలను ధ్వంసం చేయాలంటాడు, ప్రతి వ్యాపారంలో భాగం కావాలంటాడు. పరిశ్రమలు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ చెప్పినాడు రాదు, ఆడ పైన ఓపెరాయి గ్రూప్ చెప్పినారు. ఆ రోజు రోప్వే పెడితే గండికోట అటు ఇటు. ఇదే నాకు ఎంత సంతోషం ఉండేదంటే ఈరోజు అగస్తేశ్వర కోన ఇటువైపు ఉంది, గండికోట అటువైపు ఉంది. శ్రీరాముని యొక్క పాలనలో భాగమే అగస్తేశ్వర కోన. దాని ఘోరమై కూర్చునేది, దాన్ని చక్కటి రోడ్డు ఎక్కించాం. అటు ఇటు నడుస్తుంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ ఆ వంతెన మీద నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉండేది. పిల్లలందరూ టూరిజం పెరిగేది, ఈ ఊరు వ్యాపారం పెరిగేది, ఈ ఊరు వ్యాపారము 10 అంతలు అయ్యేది, భూముల విలువ పెరిగేది, ఇన్స్టిట్యూషన్లు వచ్చేటి. మెడికల్ కాలేజ్ కూడా నేను ప్రయత్నం చేసిన. మెడికల్ కాలేజ్ రావాలంటే
కనీసం 1000 బెడ్ల హాస్పిటల్ ఉండాలి. దానికి రంగం రావాలంటే టూరిజం పెరగాల, ఇండస్ట్రీ పెరగాల. అవన్నీ పోయింది. ఆడ స్టీల్ ఫ్యాక్టరీ అంటే దాన్ని క్లోజ్ చేసేవి, సుల్పాలపల్లి దగ్గర అంటివి. ఏది రకాలుగా అన్ని రకాలుగా పర్మిషన్లు ఇప్పించినాం. స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేదానికి హొస్పేట దగ్గర ఉండే వాడుకునేదానికి ఐరన్ బోర్డును కూడా పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. కంటికోట నుంచి నీళ్లు, దళమంచిపట్నం నుంచి కరెంటు, రైలు అక్కడ కలమలకు రైలు, మనకు రోడ్డు నేరుగా జమ్మలమూడు వైపు రోడ్డు, భూములు ఇచ్చినాం, కాంపౌండ్ వాళ్ళు కట్టాం, అన్ని పర్మిషన్లు ఇచ్చినాం. లేదు. ఓబరాయి ఊపుకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు స్పాన్సర్ చేసింది 250 కోట్లలో. అది అట్లే ఉంది. 6 నెలలు ఇది గది లేదు, అది లేదు. చక్కటి రోడ్డు వేసినాం. ఆ టూరిజం నడుస్తుంది తప్ప ఈ టూరిజం నడవదు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా వీళ్ళందరికీ చెప్పే మాట, రామరాజ్య పాలన అంటే ఏమి? సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్కటి బాగుండాలి. అందుకే శ్రీరాముని అందరము గొప్పగా ఆలోచన చేసేదానికే ఇప్పుడు మరొక 2 గంటల్లో స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు బాబు ఇప్పుడు చెప్తా అంటే నాకు ఆనందం ఉంది. అసలు మేము కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొనాలనే ఇప్పుడు నాది 8వ కార్యక్రమం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా 2 ఉన్నాయి టౌన్లో. మళ్ళీ ముద్దనూరు పోవాల, కొండాపురం ఉంది, ఉలివెందుల, తొండూరు, మరి ఎర్రగుట్ల, ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఒకసారి అందరికీ నమస్కారం చెప్పి పోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు కొందరు కాంగ్రెస్ వాళ్ళు మేము రాము. ఏది కారణం? అరవింద్ రావు అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ రాసినాడు. కారణం ఏంటి రాకపోయేదానికి? ఇది ఒక్కడిదా ఏమన్నా? ఇది దేశానికి కాదా? న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్లో పెట్టాల్సిన డిస్ప్లే అవసరం ఉందా మనకు? కాబట్టి ఇది అందరి మతాలకు సంబంధించిన కాబట్టి అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ దేశం సుభిక్షంగా ఉండి 5వ స్థానం నుంచి 1వ స్థానానికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనమందరం గట్టిగా ఆ యొక్క శ్రీరాముని యొక్క ప్రతిష్ట నిలబడాలంటే అందరం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, నమస్కారం.